నమో గురుభ్యః. మనము మన తైత్తిరీయ ఉపనిషత్తు చూస్తూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు భృగువల్లిలో ఉన్నాము. చివరికొస్తూ ఉన్నాము. 10వ అనువాకలో ఉన్నాము. మూడో మంత్రం గూడా చూసుకున్నాం. అప్పుడు ఏం జరిగిందంటే, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదో నువ్వు అన్నోపాసన చేస్తున్నావే అనుకో. అన్నం అంటే పరబ్రహ్మమే. బ్రహ్మోపాసన. కానీ అన్నం రూపంగా చేస్తున్నావనుకో. దాన్ని పక్కన పెడదాం. అసలా బ్రహ్మము ఎన్ని విధాలుగా నీకు అనుకూలంగా, నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నదో చూస్తూ ఉన్నావా? అంటూ మనకు రెండో మంత్రం ఏం చెప్పింది? ఈ విధంగా తెలుసుకోరా నువ్వు. నువ్వు క్షేమం అని మాట్లాడుతూ ఉన్నావనుకో, హితకరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నావనుకో, ఆ క్షేమకరమైన నీ వాక్కుల్లోనే ఉన్నది ఆ బ్రహ్మము. ఏవైతే యోగక్షేమాలనుకుంటూ ఉన్నావో అవన్నీ గూడా నీ ప్రాణాపానాల్లో ఉన్నాయి. ఆ రూపంగా ఉన్నది బ్రహ్మము. నువ్వు పని చేస్తూ ఉంటే నీ చేతుల్లో ఉన్నది బ్రహ్మము. నువ్వు నడుస్తూ ఉంటే నీ కాళ్ళల్లో ఉన్నది బ్రహ్మము. నువ్వు బాత్రూమ్‌కెళ్తే మలమూత్ర విసర్జనలో ఉన్నది బ్రహ్మము. చూసావా? ఈ విధంగా మనుష్య ఉపాసన చెయ్యి మరి. దైవీ ఉపాసన గూడా చెప్తాను విను. వర్షం కురిసిందా? నీకు తృప్తిగా అనిపించిందా? అది కూడా బ్రహ్మమే. అదిగో విద్యుత్ మెరుపు తీగ మెరిసిందా? అది ఎంత బలంగా మెరిసింది? మెరుపు తీగ. ఆ మెరుపులోని బలం గూడా, దాని శక్తి గూడా బ్రహ్మమే. ఇంకా గావాలా నీకు? ఇటువంటివన్నీ నేను కొన్ని చెప్పాను గదా! ఇంకా కావాలంటే నువ్వు నీ చుట్టూ చూసుకో. కానిదేదైనా ఉన్నదా? మొత్తం పరబ్రహ్మము. లేదండి అన్నీ అవే గాని నాకనిపించట్లేదు నువ్వే చెప్పండి అంటే, అదిగో భగవద్గీతలో రాసివ్వలేదు విభూతి యోగమని అందులో జూసుకో. బలవంతుల్లో బలం నేనే. శక్తిమంతుల్లో వాడి శౌర్యం నేనే. నీళ్ళల్లో రసం నేనే. అగ్నిలో రగిలే శక్తి నేనే. భూమిలో గంధం నేనే. పాండవుల్లో అర్జునుడు నేనే. చెట్లలో అశ్వత్థం నేనే అని చెప్తూ వచ్చానా? అవన్నీ గూడా బ్రహ్మమేనా కాదా? అట్లా చూడు. ఇంకా గావాలా? ఇంకా చెప్తాను విను. నీ పశువుల్లో, నీ కార్లలో, నీ ఇళ్ళలో నువ్వు సంపాదించుకున్న వస్తువులన్నింటిలో ఆ వ్యాప్తి రూపంగా ఉన్నదెవరు? బ్రహ్మమే. పైన చూస్తున్నావా ఆకాశంలో? ఆ నక్షత్రాల్లో జ్యోతి రూపంగా ప్రకాశిస్తున్నదేది? పరబ్రహ్మమే. నీకు బిడ్డలు కలిగారా? అది పరబ్రహ్మమే. వాళ్ళ వల్ల నీకు అమృతత్వం కలిగిందా? ఎట్లా? పితృ రుణము మొదలైనవన్నీ తీర్చుకుంటే, రుణాలన్నీ తీరిపోతే ఏమైంది? అమృతత్వం గదా! ఆ రూపంగా ఉన్నదేమున్నది? పరబ్రహ్మమే. అట్లానే ఉపస్థ మైథున క్రియ కోసం నువ్వు ప్రయత్నం చేసినప్పుడు పిల్లలు కలిగేది పరబ్రహ్మమే. అప్పుడు కలిగే ఆనందము పరబ్రహ్మమే. అసలు అది ఇదని గాదు. సర్వము ఆకాశంలో ఉన్నవన్నీ పరబ్రహ్మమే. ఎక్కడ ఏ ఖాళీ ఉన్నా అక్కడల్లా ఉన్నది ప్రతిది గూడా పరబ్రహ్మమే. అట్లా ఉపాసించు నువ్వు. అట్లా ఉపాసించావంటే అదే అయిపోతావు. అదే విధంగా మహత్తుగా వ్యాపిస్తూ ఉన్నది పరబ్రహ్మమని ఉపాసించు నువ్వు అదే అయిపోతావు. మనసు అని ఉపాసించు నువ్వు మానవంతుడివైపోతావు, మననశీలుడివైపోతావు అని ఇంకా చెప్తూ వస్తూ ఉన్నది. మనము ఈ మంత్రం వరకు చూసుకున్నాము. దానికి భాష్యం చూద్దాము. యశః ఇతి యశో రూపేణ పశిషు. యశస్సు అంటే వ్యాప్తి అని అర్థము. యశస్సు అన్నా, వ్యాప్తి అన్నా, కీర్తి అన్నా వ్యాపించడం అని అర్థం. నీ ధనము ఇక్కడ పశువులే గదా! ఆ కాలంలో ధనము. ఇప్పుడైతే నిజంగా డబ్బులనుకో. అవి వృద్ధి చెందుతూ ఉన్నాయనుకో, ఎక్కువైతూ ఉన్నాయనుకో, ఆ డబ్బులు ఎక్కువైతుంటే నేను కష్టపడ్డాను, సంపాదించుకున్నాను కాబట్టి డబ్బులు కూడబెట్టుకున్నాను, ఎక్కువ చేసుకున్నాను గాదు. ఈ ధనం రూపంగా బ్రహ్మము వృద్ధి చెందుతున్నది అని చూసుకో. ఎందుకు అంటే ఆ వ్యాప్తి రూపం కూడా బ్రహ్మమే. జ్యోతిః జ్యోతిరూపేణ నక్షత్రేషు నక్షత్రాల్లో జ్యోతి రూపంగా ఉన్న ఆ ప్రకాశం ఏదున్నదో అది కూడా పరబ్రహ్మమే.
ప్రజాతిః అంటే పిల్లలు, వాళ్ళ పిల్లలు అని ఏదో అనుకుంటూ ఉన్నావు గదా! అది ఎట్లా కలుగుతున్నది? నీకు పిల్లలెట్లా కలుగుతున్నారు? భార్యాభర్తగా మీరిద్దరూ కలిసినప్పుడు, ఆ ఉపస్థతో మీరు కూడి ఉన్నప్పుడు, ఆ మైథున ప్రక్రియ వల్ల పిల్లలు కలుగుతూ ఉన్నారు. ఆ రూపంగా వచ్చిందేమున్నది? అది కూడా పరబ్రహ్మమే. దానివల్ల కలిగే అమృతత్వము అంటే, పుత్రేణ రుణ విమోక్ష ద్వారేణ ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటే, పితృ రుణం తీర్చుకుంటే, అట్లానే పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కంటూ ఎక్కడుంటావు నువ్వు? గృహస్థాశ్రమంలో ఉంటావు. ఇంకా అక్కడ అతిథి రుణమో, ఏదో ఋషి రుణమో, దేవ రుణమో, భూత రుణమో అని ఈ రుణాలన్నింటినీ భూత యజ్ఞంగా, దైవ యజ్ఞంగా, ఋషి యజ్ఞంగా, మనుష్య యజ్ఞంగా ఈ విధంగా నువ్వు తీర్చుకుంటూ వెళ్తే, దాంతో ఏమవుతుంది? ఈ రుణాలన్నీ తీరిపోయాయంటే, ఇంక నీకు అమృతత్వమే గదా కలిగేది. ఆ ద్వారంగా, ఆ తద్వారా నీకు కలిగే ఏ అమృతత్వం ఉన్నదో అదేమి మళ్ళీ బ్రహ్మస్వరూపమే. అట్లానే భార్యాభర్తలుగా మీ ఇద్దరు కూడినప్పుడు ఆ ఉపాసనను ఉపయోగించి, అప్పుడు కలిగే ఆనందం ఏదున్నదో ఆ సుఖము, మైథున సుఖం గూడా, అప్పుడు కలిగే ఆనందం కూడా బ్రహ్మస్వరూపమే. ఈ విధంగా దాన్ని ఇట్లానే అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ పితృ రుణం తీర్చుకోవడం మొదలైన రూపంగా ఏ మోక్షం కలుగుతూ ఉన్నదో, అంటే రుణ విముక్తి అన్న రూపంగా అని చెప్తూ ఉన్నారు. పిల్లలు కలగడం వల్ల కలిగే ఆనందం అని చెప్తూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ ఏవున్నాయో, ఇవన్నీ గూడా సకామంగా కదా నువ్వు కోరికలతో కర్మలు చేస్తూ ధర్మంగా నీ కర్తవ్యాల్ని నిర్వహిస్తూ ఉన్నప్పుడు నీకు కలిగే ఆనందాలు, తృప్తులు మొదలైనవి మొత్తం అన్నీ గూడా పరబ్రహ్మమే అని చూస్తూ ఉండు. కాబట్టి నీ ఉపస్థలో ప్రతిష్ఠితమై ఉన్నదేమి? నీ ఉపస్థలో మైథున క్రియ కోసం నువ్వు ఏ అవయవం వాడుతూ ఉంటావో, అందులో ప్రతిష్ఠితమై ఉన్నదేమున్నది బ్రహ్మమే మళ్ళీ. అని నువ్వు ఉపాసించు. అది ఉపాస్యము. ఏతత్ సర్వం ఉపస్థ నిమిత్తమే గాబట్టి, బ్రహ్మ ఇవ అనేన ఆత్మన ఉపస్థే ప్రతిష్ఠితం ఇది ఉపాస్యం. అన్నీ గూడా. పిల్లలు గావాలన్నా, రుణం తీర్చుకోవాలన్నా, ఏదో మైథున సుఖం అన్న ఆనందాన్ని పొందాలన్నా ఉపస్థ వల్లే గాబట్టి, అవన్నీ గూడా బ్రహ్మస్వరూపమే. అక్కడ ఆ ఉపస్థలో ఉన్నది గూడా బ్రహ్మమే అని దాన్నట్లా అక్కడ ఉపాసన చెయ్యి. అనగానే మళ్ళీ విచిత్రమైన ఉపాసనలన్నీ మొదలుబెట్టరాదు. సర్వం హి ఆకాశే ప్రతిష్ఠితం. అతః యత్ సర్వం ఆకాశే తత్ బ్రహ్మ ఏవ ఇతి ఉపాస్యం. మొత్తం అన్నీ గూడా ఆకాశంలోనే ప్రతిష్ఠమై ఉండడం చేత, అన్నీ గూడా ఆకాశంలో ఖాళీలో ఉన్నవి ఎక్కడ ఏవున్నా సరే పదార్థాలన్నీ గూడా బ్రహ్మనే అని ఉపాసించవలసి ఉన్నది. బ్రహ్మాన్ని ఈ విధంగా ఉపాస్యంగా నువ్వు ఉపాసించు. పైగా ఆకాశంలో ఉన్న సర్వాన్ని బ్రహ్మంగా నువ్వు ఉపాసిస్తూ ఆకాశం వదిలిపెట్టేసావు. కాదు. తచ్చ ఆకాశం బ్రహ్మైవ. ఆ ఆకాశం కూడా. ఆకాశం బ్రహ్మే. ఆకాశంలో ఉన్నవి కూడా బ్రహ్మమే. తస్మాత్ తత్ సర్వస్య ప్రతిష్ఠ ఇతి ఉపాసీత. అందుకని అన్నింటికి ప్రతిష్ఠ అంటే ఆధారం ఇదే బ్రహ్మమే అని ఉపాసించు. ఇట్లా చేస్తే ఏమి జరుగుతుంది? ప్రతిష్ఠా గుణోపాసనాత్ ప్రతిష్ఠావాన్ భవతి. అన్నింటికి ఆధారం అదే అని నువ్వు ఉపాసన చేస్తే, ఆ గుణాన్ని ఉపాసన చేసినందుకు నువ్వు కూడా ప్రతిష్ఠావంతుడు అవుతావు. ఆధారభూతుడు అవుతావు. ఏవం పూర్వేషు అపి యత్ యత్ తత్ అధీనం ఫలం తత్ బ్రహ్మ ఏవ తత్ ఉపాసనాత్ తద్వాన్ భవతి ఇతి ద్రష్టవ్యం. ఏవం ఇదే విధంగా ఇంతకు ముందు చెప్పినవి కూడా ఎక్కడెక్కడైతే ఏమేమి ఫలాలు చెప్పారో, ఆ ఫలాలన్నీ కూడా బ్రహ్మమే. ఏదేది ఉపాసన చేస్తావో తద్వాన్ భవతి. అట్లానే అయిపోతావు అని తెలుసుకొని అట్లా ఉపాసన చేయాలి. ఏదేది ఉపాసన చేస్తాడో వాడు అదే అయిపోతాడు అని చూసుకోవాలి అని చెప్తూ ఉన్నారు. శృత్యంతరాత్ చ వేరే
శృతిలో, వేదంలో, ఉపనిషత్తులో ఏమున్నది అంటే, తం యథా యథా ఉపాసతే తదేవ భవతీతి. దాన్ని ఆ బ్రహ్మాన్ని ఎట్లా ఎట్లా ఉపాసన చేస్తాడో అది అట్లా అట్లానే వీడికి కలుగుతూ ఉంటుంది. వీడు అదే అదే అయిపోతూ ఉంటాడు. తత్ మహః ఇతి ఉపాసిత. ఇంకేం చెయ్యి, దాన్ని ఆ తత్పదార్థాన్ని నువ్వు మహః మహత్ అని ఉపాసన చెయ్యి. మహః అంటే మహత్వ గుణవత్, తత్ ఉపాసిత. మహః అంటే మహత్వం. మహత్వంగా దాన్ని నువ్వు ఉపాసన చేశావంటే, చేసిన వాడు మహాన్ భవతి. వాడు గూడా మహాత్ముడయిపోతాడు. తత్ దాన్నే మళ్ళీ మనః ఇతి ఉపాసిత. మనస్ అనే ఉపాసన చెయ్యాలి. అట్లా చేయడం అంటే ఏమి? మనస్సు అంటే ఏమి? మననమే మనస్సు. మననం చేయడం అని అర్థం. అట్లా చేసిన వాడు మానవాన్ భవతి అంటే మనన సమర్థః భవతి. మానవంతుడవుతాడు అంటే దేహాద్యభిమానాలతో ఉంటాడని గాదు. మననశీలుడవుతాడు అని దానర్థము. అయిపోయిందా అండి? కాలేదండి. ఇంకా ఉన్నాయి. మనస్సని చేసావు గదా! ఇప్పుడు నమస్సని చేయి పట్టు. తత్ నమః ఇతి ఉపాసిత. నమ్యంతే అస్మై కామాః. తత్ బ్రహ్మ ఇతి ఉపాసిత. బ్రహ్మవాన్ భవతి. తత్ బ్రహ్మణః పరిమరః ఇతి ఉపాసిత. పరి ఏనం మ్రియంతే ద్విషन्तः సపత్నాః. పరి ఏ అప్రియాः భ్రాతృవ్యాः సహ యః చ అయం పురుషే యః చ అసౌ ఆదిత్యే సహ ఏకః. నువ్వు దాన్ని నమః అని ఉపాసన చేశావనుకో. నమనము అంటే వినయము. ఆ పరబ్రహ్మం అంటే అసలు వినమ్రత మూర్తీభవించి ఉన్నట్టేనండి. వినయము రాశీభూతమైతే పరబ్రహ్మమండి అని నువ్వు దాన్నట్లా ఉపాసన చేశావనుకో. ఇంకా అటువంటి వాడికి కోరికలన్నీ గూడా వచ్చి నమస్కరించి వినయంగా వాడికి లొంగి ఉంటాయి నమ్రంగా. తత్ బ్రహ్మ ఇతి ఉపాసిత. ఇంక అవెందుకు ఇవెందుకు ఇంక నువ్వు మనహ, మహః, నమః ఇవన్నీ పక్కన పెట్టు. బ్రహ్మ అని ఉపాసన చేయి పటు. అది బ్రహ్మము అని ఉపాసన చేస్తే బ్రహ్మవంతుడు అవుతావు నువ్వు. అటువంటి వాడు బ్రహ్మవంతుడు అవుతాడంటే బ్రహ్మనిష్ఠావంతుడు అవుతాడు. తత్ బ్రహ్మణః పరిమరః ఇతి ఉపాసిత. ఇంకొక పని చేయి పటు. అన్ని ఇటు సైడ్ పాజిటివ్ ఎందుకు, ఇప్పుడు నెగెటివ్ సైడ్ ఉపాసన చెయ్యి. ఏం చెయ్యి? తత్ ఆ పరబ్రహ్మము యాక్చువల్‌గా ప్రళయ స్వరూపము, వినాశ స్వరూపము, నాశ స్వరూపం అని ఉపాసన చెయ్యి. సరేనా? ఈసారి ఏం చెయ్యంటే, బ్రహ్మం అంటే ఏమి? అన్నింటిని నశింపజేస్తుంది, అది నాశనం చేస్తుంది అని ఆ రకంగా ఉపాసన చేసావే అనుకో. చెయ్యి ఉపాసిత. ఎందుకు? ఇంగ మానుకోకు. అన్నీ అదే అంటే అన్నీ అదే మరి. నాశం గూడా అదే. అట్లా ఉపాసన చెయ్యి. చేస్తే ఏమవుతుందనుకున్నావు? ఆ చేసిన వాడెవడున్నాడో ఏనం, వాడికి వాడిని ద్వేషించే సపత్నులు, శత్రువులున్నారనుకో. వీడు దాన్ని ఆ పరబ్రహ్మాన్ని పరిమరము అని. అంటే ఏమి? ప్రళయము, వినాశము అని ఉపాసన జేస్తే, వీడికున్న శత్రువులందరూ నశించిపోతారు. చూసావా? పరిమ్రియంతే పూర్తిగా నశించిపోతారు. దాన్ని పరిమరము అని నువ్వు ఉపాసన జేస్తే నీకున్న శత్రువులందరూ పరిమ్రియంతే. చూసావా ఎంత బాగుంటుందో? అట్లానే. అంటే నిన్ను ద్వేషిస్తున్న నీ శత్రువులందరూ నశించిపోతారు గదా! అది బానే ఉంది గానీ 50%. నన్ను ద్వేషిస్తున్న వాళ్ళందరూ పోతారు అంటే మంచిది శుభం. కానీ నాకు గూడా కొంతమంది మీద ద్వేషముందండి గురువుగారు. నాకు గూడా కొంతమంది మీద పగ ఉన్నది. మరి వాళ్ళేమవుతారు? నా మీద పగ పెంచుకున్న వాళ్ళు పోతారు అంటే మంచిదండి. చాలా మంచిది. ఈ మంత్రం అసలు పైవన్నీ పక్కన పెడతాను గురువుగారు. పైనవన్నీ అటు ఇటుగున్నాయి తేడా గాని ఇది చాలా బాగుంది. నేను బ్రహ్మను పరిమరమని ఉపాసన చేస్తాను పట్టండి. నన్ను ద్వేషించే వాళ్ళందరూ పోతారు. కానీ నేను గూడా కొంతమందిని ద్వేషిస్తానండి. మరి వీళ్ళ సంగతేమి అంటే, వాళ్ళు గూడా పోతారులే పట్టు. ఎవరైతే నీకు అప్రియమైన, నీకు పడని, నువ్వు పగ పెంచుకున్న నీ భ్రాతృవ్యాహ, నీ శత్రువులున్నారో, వాళ్ళందరూ గూడా పరిమ్రియంతే బాటు పడి మొత్తం అందరూ చచ్చిపోతారు. ఓకే. నీకు పడని వాళ్ళు బోతారు. నువ్వంటే పడని వాళ్ళు గూడా పోతారు. మొత్తం శత్రువులు అటు, ఇటు అందరూ పోతారు పట్టు. ఓకే. అని జెప్పారు.
సపత్నులు అన్నా, భ్రాతృవ్యులు అన్నా టెక్నికల్లీ అర్థమేమి అంటే, ఎవరికైతే ఒకే పతి అంటే పాలించేవాడు ఒక్కడే ఉండాలి. ఒక తండ్రి ఉంటే, ఆయనకి నలుగురు కొడుకులున్నారనుకోండి, వాళ్ళందరూ సపత్నులు. ఎందుకంటే వాళ్ళకు పతి, వాళ్ళని పాలించే వాళ్ళ నాన్న స్వరూపమో, వాళ్ళ అమ్మ స్వరూపం వాళ్ళు ఒకళ్ళే గాబట్టి. వాళ్ళందరూ ఒకవేళ కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్నారనుకోండి, అటువంటప్పుడు ద్వేషాలేమీ లేకపోతే, ఇంక వాళ్ళు చచ్చిపోయే అవసరం లేదు గాబట్టి, పర్వాలేదు వాళ్ళకేం గాదు. కానీ వీడి దాయాదులు, దాయాన్ని, ఆస్తులను పంచుకునే వాళ్ళు సపత్నులు, వీడిని ద్వేషిస్తున్నారంటే వాళ్ళు నశించిపోయారనుకో వీడికి లాభం. కాబట్టి ద్వేషించే సపత్నులు అని మళ్ళీ దాన్ని క్లారిఫై గూడా చేసింది మన మంత్రం మన కోసం. అట్లానే నాకు భ్రాతృవ్యులు అంటే నా అన్నతమ్ముల పిల్లలుండొచ్చు. వాళ్ళు గూడా నాకు దాయాదులు. నా దాయాన్ని నాకు రావాల్సిన దాయాన్ని పంచుకునేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళందరంటే అంటే మేమందరం కలిసి అన్నాతమ్ముళ్ళలాగా చక్కగా కూడి ఉన్నామంటే నో ప్రాబ్లమ్. కానీ వాళ్ళలో ఒకడో, ఇద్దరో నాకు పడరనుకోండి. వాళ్ళందరూ గూడా పరిమ్రియంతే పడిపోతారంతే ఇంక. అంత లాభం ఉంటది. నువ్వు ఎట్లా అనుకుంటావు అట్లా. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. ఎందుకో తెలుసారా? ఎందుకో తెలుసా? నువ్వు మంచంటే మంచి, నువ్వు కొంచంటే కొంచి. ఎందుకో తెలుసా? నువ్వు అదేరా సహయః చాయం పురుషే. ఈ పురుషుడిలో ఉన్నదేదున్నదో, ఈ పురుషుడెవడో, వీడిలో ఉన్న ఆత్మ ఏదున్నదో, యః చ అసౌ ఆదిత్య పైన ఆకాశంలో ఉన్న సూర్యుడిలో అదే. ఇక్కడ ఈ బాడీలో ఉన్నది అదే. అసలున్నదంతా ఒకటే. అదేదున్నదో ఆత్మ అది ఆధ్యాత్మికం. పైన ఏదో సూర్యుడిని నేను ఉపాసన చేస్తాననుకుంటూ చూసావనుకో, ఆ సూర్యుడు అన్న ఆది భౌతికమైన గోళంలో, సూర్య గోళంలో ఉన్నది గూడా అదే. లేదండి, ఇదిగో ఇందులో ఈ పురుషుడిలో ఉన్నది, అదిగో ఆ సూర్య గోళంలో ఉన్నది గూడా ఒకటున్నదండి అంటే, అంటే అన్నావు గానీ, అది సూర్యుడేమో గోళం అనుకుంటే ఆది భౌతికం. అందులో ఉన్న ఏదో ఆదిత్యుడు అన్న పురుషుడు రూపంగా ఉన్నది అంటేనేమో ఆది దైవికం. ఇదిగో నీ బాడీ చూసుకున్నావనుకో కుండ, ఆది భౌతికం. కానీ వీటన్నింటిలో ఉన్న ఆధ్యాత్మికమేమి ఆత్మ ఒక్కటే. నువ్వు పైన జూడు, కింద జూడు, పక్కన జూడు, లోపల జూసుకో ఎక్కడ జూసినా సరే, కనిపిస్తూ ఉన్నవన్నీ గూడా ఆది భౌతికంగా ఉండొచ్చు. నువ్వు మనసులో ఆది దైవికంగా చూడొచ్చు. నువ్వు ఎట్లా జూసినా సరే, ఉన్నదంతా ఆధ్యాత్మికంగా ఒక్కటే అది నువ్వే. కాబట్టి నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా జరుగుతుందిరా. అది. అని అక్కడ ఆ మంత్రానికి కొంత అర్థము. ఇప్పుడు దానికి భాష్యం చూద్దాము. తత్ నమః ఇతి ఉపాసిత కాబట్టి దాన్ని తత్ పదార్థాన్ని నువ్వు నమః అని ఉపాసన చెయ్యాలి. నమనం అంటే నమో నమన గుణవత్ ఉపాసిత. నమనము అంటే వినయము. నమ్రతతో ఉండడము అని అర్థం. ఆ తత్ పదార్థాన్ని బ్రహ్మాన్ని వినయంగా ఉన్నట్టుగా నువ్వు ఉపాసన చేస్తే నీకు అట్లానే లాభం ఉంటుంది. ప్రయోజనం అట్లానే ఉంటుంది. అందుకని తత్ దాన్ని నమన గుణవత్ వినమ్రంగా ఉన్నట్టుగా ఉపాసన చేయవలసి ఉన్నది. నమ్యంతే ప్రహ్వీభవంతి అస్మై ఉపాసిత్రే కామాః కామ్యంతే ఇతి భోగ్యాః విషయాః ఇత్యర్థః. నమ్యంతే అంటే ప్రహ్వీభవంతి ఇంకా లొంగి లొంగి అణిగి మణిగి ఉంటాయి. ఎవరికి? అస్మై వీడికి ఈ ఉపాసన చేస్తున్న వాడికి. పరబ్రహ్మాన్ని ఓహో! లొంగి లొంగి అణిగి మణిగి ఉన్నట్టుగా నువ్వు ఉపాసన చేశావనుకో, ఇంకా అటువంటి వాడు ఎవడు ఉపాసన చేస్తున్నాడో వాడికి కామాహ అంటే కోరికలు. ఏవి? కామ్యంతే ఇతి అని కోరుకోబడేవన్నీ కోరికలు. ఆ కామాలన్నీ గూడా, భోగ్య విషయాలన్నీ గూడా ఇంక వచ్చి వంగి, వంగి, అణిగి, మణిగి వాడి ముందు వినమ్రతతో సేవ చేస్తూ ఉంటాయి. అట్లా చేయడానికి గూడా ట్రై చేసుకో. అదో రకం ఉపాసన అవైలబుల్ ఉంది నీకు. ఇంకో రకం చెప్తాను పట్టు. తత్ బ్రహ్మ ఇది ఉపాసిత. దాన్ని బ్రహ్మమని చెయ్యరా నువ్వు బ్రహ్మమని చెయ్యి. అది ప్రళయము, అది నాశము, అది వినయంగా ఉన్నది, అది మననంగా ఉన్నది అని ఇన్ని రకంగా గాదు. అది బ్రహ్మం అని ఉపాసన జెయి నువ్వు. చేసైతే ప్రయత్నం జెయి. చేస్తే బ్రహ్మం అంటే ఏంటి? బ్రహ్మము అంటే పరిబృఢత్తమం ఇతి ఉపాసిత.
పరివృఢము అంటే బాగా వృద్ధి చెందింది అని అర్థం. బ్రహ్మంగా దాన్ని బాగా వృద్ధి చెందిన దానిగా ఉపాసన అయితే చెయ్యి. చేస్తే అటువంటి వాడికి ఏం కలుగుతుంది? బ్రహ్మవాన్ తద్గుణః భవతి. వాడు బ్రహ్మవంతుడవుతాడంటే, బ్రహ్మనిష్ట కలిగిన వాడవుతాడు. ఇంక అదే గుణంతో ఉంటాడు. బ్రహ్మం అన్న గుణంతో ఉంటాడు. తత్ బ్రహ్మణః పరిమరః ఇతి ఉపాసిత. ఆ బ్రహ్మను నువ్వు పరిమరము అని ఉపాసన చెయ్యి. పరిమరము అంటే ఏమి? ఏదైతే ప్రళయము, వినాశము అని అర్థముందో అది. బ్రహ్మణః పరిమరః పరిమ్రియంతే అస్మిన్ పంచదేవతాః. విద్యుత్, వృష్టి, చంద్రమా, ఆదిత్యః, అగ్నిః ఇతి ఏతాః. బ్రహ్మము పరిమరమై ఉన్నది అని మనకు మన ఉపనిషత్తుల్లో ఒక మంత్ర సమూహం ఉన్నది. కొన్ని మంత్రాల్లో ఏం చెప్తారంటే, బ్రహ్మము ఏదైతే పరిమరమై ఉన్నదో, ప్రళయమై ఉన్నదో, అందులోకే వచ్చి అస్మిన్ పంచదేవతాః ఒక 5గురు దేవతలు పరిమ్రియంతే నశించిపోతారు, మరణిస్తారు అని ఉన్నది. ఎవరు ఆ 5గురు దేవతలంటే, విద్యుత్తు, వృష్టి, చంద్రమాః, ఆదిత్యః, అగ్నిః. అగ్ని, సూర్యుడు, చంద్రుడు, వర్షము, మెరుపులు అని ఈ 5గురు దేవతలు వచ్చి, అదిగో పరబ్రహ్మము ప్రళయంగా ఉంటే అందులో లయమైపోతారు అని ఉన్నది. అతః వాయుః పరిమరః శృత్యంతర ప్రసిద్ధేః. వేరే ఇంకొక ఉపనిషత్తులో వాయువును పరిమరము అని ప్రసిద్ధంగా చెప్తూ వచ్చారు. ఒకానొక ఉపనిషత్తులో వాయుర్వావ సంవర్గః అని మంత్రమున్నది. వాయువే సంవర్గమై ఉన్నది అని ఉన్నది. కాబట్టి ఇప్పుడు పరిమరము అంటే వాయువు అనుకుందాము. ఈ వాయువులోకొచ్చి పంచదేవతలందరూ నశిస్తారు కాబట్టి అది పరిమరము. అందులోకి వీళ్ళందరూ పరిమ్రియంతే గాబట్టి దాన్ని కలుపుకొని ఇక్కడ పరిమ్రియంతే అని చూసుకోవాలి. అయితే ఈ వాయువును బ్రహ్మంతో ఎట్లా కలుపుతామో చూద్దాము. సహ ఏషః ఏవ అయం వాయుః ఆకాశేన అనన్యః ఇతి ఆకాశః బ్రహ్మణః పరిమరః. ఈ వాయువు ఉన్నదో అది ఆకాశంలో ఉంటుంది. ఆకాశానికి, గాలికి అనన్యము. ఆ 2 వేరు గాదు కాబట్టి, ఆకాశాన్ని బ్రహ్మ యొక్క పరిమరము, ప్రళయము అనుకుందాము. తమాకాశం వాయువాత్మానం బ్రహ్మణః పరిమరః ఇతి ఉపాసిత. కాబట్టి ఆ ఆకాశాన్ని వాయు రూపంగా ఉన్న బ్రహ్మ యొక్క పరిమరము అని నువ్వు ఉపాసించావనుకో. అట్లా చేస్తే ఏం జరుగుతుంది అంటే, ఏవం విధం ప్రతిస్పర్ధినః ద్విషन्तః అద్విషन्तः అపి సపత్నాః యతః భవంతి అతః విశేష్యంతే ద్విషन्तः సపత్నాః ఇతి. ఈ విధంగా పరిమరము అంటే ప్రళయము. ఆకాశాన్ని ప్రళయ రూపంగా, వాయువుగా ఉన్న ఆకాశాన్ని ప్రళయంగా పరబ్రహ్మము అని ఒకవేళ ఎవడైనా ఉపాసన చేస్తే, ఆ విధంగా చేసిన వాడికి ప్రతిస్పర్ధులు, శత్రువులెవరైనా ఉంటే వాడిని ద్వేషించేవాళ్ళు. ద్వేషించే వాళ్ళని ఎందుకు స్పెసిఫిక్‌గా చెప్పాల్సొచ్చిందంటే, ద్వేషం లేని వాళ్ళు కూడా ఉండొచ్చు గదా! సపత్నులు శత్రువులే కానీ వీడంటే ద్వేషం ఏం లేదు. అట్లా ఉన్నారంతే. సపత్నులు ఒక్కొక్కసారి ద్వేషం లేకుండా ఉండేవాళ్ళు కూడా కావచ్చు. దాయాదుల్లో అందరికీ ఒకళ్ళ పైన ఒకళ్ళకి ద్వేషాలుంటాయని రూల్ లేదు. ద్వేషాలతో ఉన్న సపత్నులు, దాయాదులెవరున్నారో ఇటువంటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సుంది గాబట్టి చెప్తూ ఉన్నారు. విశేషంగా ద్వేషించే సపత్నులు అని. యః ఏనం దిశంతః సపత్నాః తే పరిమ్రియంతే ప్రాణాన్ జహాతి. ఈ విధంగా వీడిని ద్వేషించే వాడి దాయాదులు పూర్తిగా నశిస్తారు. అంటే ప్రాణాలు పోగొట్టుకుంటారు అని చెప్తూ ఉన్నారు. కించ అట్లానే యువతల సైడ్ నుంచి ఏ చ అప్రియాః అస్య భ్రాతృవ్యాః అద్విషంతోపి తే చ పరిమ్రియంతే. ఎవరైతే వీడికి అప్రియమైన దాయాదులున్నారో వాళ్ళు ఒకవేళ వీడిని ద్వేషించక్కర్లేదు. పాపం వాళ్ళ పాటికి వాళ్ళున్నారు. వీడికి వాళ్ళంటే ద్వేషం పడదు, పగ. వాళ్ళు గూడా పోతారు. పరిమ్రియంతే. ప్రాణాలు పోగొట్టుకుంటారు అని చెప్పి ఇంక దీనితో అన్నోపాసన పూర్తయింది. ప్రాణః వై అన్నం, శరీరం అన్నాదం అని చెప్తూ ప్రాణమే అన్నమనుకో, శరీరము అన్నాన్ని
ఆరగించేది అన్నాదం అనుకో. అట్లానే ఇంకొక రకంగా శరీరం అన్నం అనుకో, ప్రాణం అన్నాదం అనుకో, లేపోతే ఇంకో రకంగా అనుకుంటూ అన్నము, అన్నాదము, అన్నము, అన్నాదము, అన్నము, అన్నాదము అని అటు ఇటు, అటు ఇటు మారుస్తూ చూపిస్తూ వచ్చింది గదా! ఆకాశం వరకు. ఇతి ఆరభ్య ఆకాశాంతస్య కార్యస్య ఏవ అన్న అన్నాదత్వం ఉక్తం. కాబట్టి ఇదంతా గూడా కార్యబ్రహ్మము. ఇదంతా కార్యం. ప్రపంచము మొత్తము బ్రహ్మాండమంతా అన్నంగా, అన్నాదంగా ఉన్నది అని చెప్పడం పూర్తయింది. ఉక్తం చెప్పబడ్డది అని మన సిద్ధాంతి పూర్తి చేయగానే, మన పూర్వపక్షి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఉక్తం నామ ఇంతేనా? చెప్తే చెప్పబడ్డది లెండి సిద్ధాంతి. ఇప్పుడు దాంతోటి మనకేంటిట? ఏమిట ఇప్పుడు? ఉక్తం అన్నావు. కాబట్టి ఏదో ప్రాణం, అన్నం, శరీరం, అన్నాదం దగ్గర నుంచి మొదలుపెట్టి ఆకాశం వరకు అనంత మొత్తము కార్యమే అన్నంగా, అన్నాదంగా ఉన్నది అని చెప్పబడ్డది అంటే, చెప్పబడితే చెప్పబడ్డదిలెండి. ఇప్పుడైతే ఏంటి? అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే, తొందరపడితే ఎట్లరా? దీనివల్ల ఎంత ముఖ్యమైన విషయం నేర్పిస్తున్నది ఉపనిషత్తు నీకేమైనా అర్థమైందా? ఉపనిషత్తు ఇన్ని అనువాకాల్లో, ఇన్ని మంత్రాల్లో మనకి ఈ విషయం జెప్పింది అంటే, చెప్తే చెప్పిందిలెండి అయితే ఏంటి అంటావా నువ్వు? అందులో ఏం చెప్పిందని ఆలోచన చెయ్యాలి గదా! నువ్వే చెప్పు నాకర్థం గావట్లేదు అందుకనే అడిగాను గదా! అంటే చెప్తాను విను. తేన ఏతత్ సిద్ధం భవతి కార్యవిషయः ఏవ భోజ్య భోక్తృత్వ కృత సంసారः న తు ఆత్మని ఇతి. ఆత్మని తు భ్రాంత్యా ఉపచర్యతే. దీనివల్ల మనకేమి సిద్ధమయ్యింది? చెప్పు. మనం ఏమి సాధించాము దీనివల్ల? సాధించామంటే సిద్ధమవుతుంది ఏదైనా సరే. మనము సాధనతో ఏదైనా ఒకటి సాధించాము అంటే అది సిద్ధం అవుతుంది. మనము సాధనతో దేన్ని సాధించడానికి సిద్ధం చేయడానికి బయలుదేరుతాము అంటే సాధ్యాన్ని. మనము సాధన చేస్తూ ఉన్నది దేనికోసము అంటే సాధ్యం కోసం. సాధించుకోవలసిన వస్తువు కోసం మనం సాధన చేస్తాము. సాధకులమై. అప్పుడేమవుతుంది? మనం సాధన పూర్తి చేసేసరికి ఆ సాధ్య వస్తువు సిద్ధమవుతుంది. అంటే సాధన పూర్తయిందని అర్థం. కాబట్టి ఇప్పుడు ఇంతా సాధన చేస్తే, మనం ఇన్ని మంత్రాల్లో, ఇన్ని అనువాకాల్లో, ఇన్ని భాషల్లో ఉన్నదంతా చదువుకుని సాధిస్తే, ఆ సాధన వల్ల సిద్ధమైనదేమి భవతి అంటే, అదిగో ఇదంతా కార్య విషయమే. భోజ్యము అంటే అన్నము, భోక్త అంటే అన్నాదము. ఈ విధంగా కలిగిన సంసారమే మొత్తమంతా గూడా కార్యమే. నటు కానీ ఆత్మని కాదు. ఆత్మకు ఇవన్నీ లేవు. సంసారంలోనే భోజ్యాలు, భోక్తలు ఉంటారు. అన్నాలు, అన్నాదాలు ఉంటాయి. కానీ ఆత్మకు అన్నం లేదు, అన్నాదము లేదు, భోజ్యము లేదు, భోక్త లేదు. కానీ ఆత్మలో ఉన్నట్టుగా ఎందుకుంటుంది అంటే భ్రాంత్యా, భ్రమ వల్ల ఉపచర్యతే. ఔపచారికంగా అనిపిస్తుంది తప్ప ఔపచారికంగా ఆత్మలోనే భ్రాంతితో ఇవన్నీ ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఎట్లా అంటే, సూర్యుడి కిరణాలు తాకి నాకు ఒళ్ళు వేడెక్కుతూ ఉంటే, అదిగో సూర్యుడే నన్ను మండిస్తున్నాడు అని నేను అనుకోవచ్చు. కానీ సూర్యుడేమి చేయడు. ఆయన అట్టా ఉంటాడు. అట్లానే ఆత్మ ఉన్నందువల్లే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అన్నాలైనా, అన్నాదాలైనా. అయితే ఆత్మకు ఇవి సంబంధం లేవు డైరెక్ట్‌గా. కేవలం ఔపచారికంగా మాత్రమే అనిపిస్తూ ఉంటాయి భ్రాంతి చేత అని చెప్తే ఆహ్, నాకింకొక అనుమానం ఉన్నది సిద్ధాంతి. నను ఆత్మా అపి పరమాత్మనః కార్యం తతః యుక్తః తస్య సంసారः ఇతి. ఆత్మకు సంసారం లేదు, లేదు, లేదు అని జెప్తావు నువ్వు. ఉంటుంది సిద్ధాంతి. పరమాత్మకు ప్రాబబ్లీ సంసారం లేకపోయుండొచ్చు. కానీ పరమాత్మ నుంచి వచ్చిన ఆత్మ పరమాత్మకు కార్యం గదా! నీ లెక్క ప్రకారం కార్యంలోనే సంసారమంతా ఉంటుంది. భోజ్య భోక్తృత్వాలతో ఉన్న సంసారం కార్యానికి ఉంటుందన్నావు. కార్యం ఇక్కడ ఆత్మ గదా! ఎందుకంటే పరమాత్మ నుంచొచ్చింది. పరమాత్మ కారణంగా ఆత్మొచ్చింది గదా!
కాబట్టి కార్యమైన ఆత్మలో సంసారం ఉండడం అన్నది యుక్తమే గదా! తగి ఉన్నదే గదా! అని నాకనుమానము. అని చెప్తే మళ్ళీ మొదటికొచ్చావురా నువ్వు. ఎన్ని సార్లు జెప్పినా సరే, మళ్ళీ 2 లేవు. పరమాత్మ ఒకటి, జీవాత్మ ఒకటి ఇన్ని లేవు అని ఎన్ని సార్లు ఖండించినా సరే, ఎన్ని సార్లు ఎంతో జాగ్రత్తగా విచారించి, సిద్ధాంతీకరించిన తర్వాత గూడా మళ్ళీ ఇంతే. ఆత్మ వేరు, పరమాత్మ వేరు అనుకుంటూ కూర్చుంటే ఇంక ఎప్పటికో తెములుతుంది మనకి ఈ వాదము. ఎప్పటికవుతుంది మనకు ఈ విచారణ? ఎప్పటికి కలుగుతుంది బ్రహ్మము? నా కాదు. నువ్వనుకుంటున్నట్టు పరమాత్మ వేరు, ఆత్మ వేరు. అందుకని పరమాత్మకు లేకపోయుండొచ్చు సంసారం. కానీ ఆత్మకుంటుంది. ఇవన్నీ చెప్పరాదు. అసంసారిణః ఏవ ప్రవేశశ్రుతేః. అసంసారి అయిన ఆ ఆత్మ ఒకటే ఆత్మ. 2 ఆత్మలు, 3 ఆత్మలు, 36 ఆత్మలు లేవు. ఉన్నది ఒక ఆత్మ. ఆ ఆత్మే ప్రవేశించింది అని మనకు ఇదే తైత్తిరీయోపనిషత్తు చెప్పింది. ఎక్కడ? మన ఆనందవల్లిలో 6 అనువాకలో మొదటి మంత్రంలో. ఏం చెప్పిందది? చాలా అనుమానాలున్నాయి మనకి. మనమొక 5, 6 ప్రశ్నలు వేసుకున్నాము. మన ఉపనిషత్తు ఈ 2 రకాల ప్రశ్నలు. అథాతో అనుప్రశ్నాః అని అది మనకు అంటేనండి, అవిద్వాంసుడు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే వాడు చచ్చిపోయిన తర్వాత దేన్ని పొందుతాడండి? లేతే విద్వాంసుడు పొందుతాటండి? ఏం జరుగుతుందండి? అని ప్రశ్నలన్నీ ఉంటాయి. ఇంక అక్కడి నుంచి ఉపదేశం మొదలుపెడుతూ మన ఈ మంత్రం ఏం చెప్పింది? తత్ సృష్ట్వా తత్యేవ అనుప్రావిశత్ అని చెప్పింది. అది దీన్ని సృష్టించి అంటే ఈ జగత్తుని సృష్టించి అందులోకే ప్రవేశించింది. అంటే సృష్టించింది వేరు, ప్రవేశించింది వేరు అని కాదు గదా! నేను అన్నం తిని ఆఫీస్‌కి వెళ్తాను. అంటే నేనే అన్నం తింటాను. నేనే ఆఫీస్‌కి వెళ్తాను. నేను మందులు వేసుకొని పడుకుంటాను అంటే నేనే మందులు వేసుకుంటాను. నేనే పడుకుంటాను అని అర్థం. అంతేగాని నేను మందులు వేసుకుంటాను. వేరే వాడు పడుకుంటాడు అన్నప్పుడు మందులు వేసుకొని పడుకుంటాను అని ఎందుకు చెప్తాను? అన్నం తిని ఆఫీస్‌కెళ్తానని ఎందుకు జెప్తాను? వేరే వేరే మనుషులైతే. అట్లనే ఇక్కడ తత్ సృష్ట్వా తత్యేవ అనుప్రావిశత్ అంటే అదే సృష్టించి, అదే ప్రవేశించిందంటే ఒకటనే గదా అర్థము. తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ ఇతి ఆకాశాది కారణస్య హి అసంసారిణః ఏవ పరమాత్మనః కార్యేషు అనుప్రవేశः శ్రూయతే. ఆకాశం మొదలుపెట్టి ఇంకా అన్ని రకాలుగా సృష్టి చేసి ఉన్న అన్నింటికి ఆకాశం దగ్గర నుంచి మొదలుపెట్టి అన్నింటికి కారణమైన ఆ అసంసారి అయిన ఆ పరమాత్మ ఏదున్నదో అదే ఈ కార్యాలను సృష్టి చేసి అందులోకి ప్రవేశించింది అని ఉన్నది గాని, అందులోకి ప్రవేశించింది జీవాత్మ అని సెపరేట్‌గా ఏదో ఉన్నది. దానికి ఈ సంసారం ఉంటుంది అని కాదక్కడ చెప్తున్నది. తస్మాత్ కార్యానుప్రవిష్టః జీవః ఆత్మ పరః ఏవ అసంసారి. అందుకని ఈ కార్యంలోకి, జగత్తులోకి ప్రవేశించిన జీవ ఆత్మ అన్నదేదున్నదో అదే అసంసారి అయిన పరమాత్మ. 2 వేరు గాదు ఒక్కటే. ఎందుకు అంటే సృష్ట్వా అనుప్రావిశద్ ఇతి సమాన కర్తృత్వ ఉపపత్తేః చ. సృష్టించి, ప్రవేశించింది అని ఒక్కటే కర్త. సమాన కర్తను చూపిస్తూ ఉన్నారు. ఇద్దరు కర్తలున్నారు వేరు వేరుగా చేసేవాళ్ళని చెప్పట్లేదు. ఒకవేళ వేరే వేరే వాళ్ళున్నారు చేసేవాళ్ళైతే, అన్నం తిని పడుకుంటాను. ఏదో ఆడుకుని వస్తాను అని చెప్పినప్పుడు, ఇద్దరు కర్తల గురించి చెప్పట్లేదు. సమాన కర్త, ఒకటే కర్త అందులో. ఒకవేళ వేరే వేరే కర్తలున్నారు అంటే, అన్నం తిన్నాడు, పడుకుంటున్నాను. అన్నం తిన్నాను, పడుకుంటున్నాడు అని అట్లా వేరే వేరే రకంగా ఉండాలి మరి. సర్గ ప్రవేశ క్రియయోః చ ఏకః చేత్ కర్త తతః క్త్వా ప్రత్యయః యుక్తః. సృష్ట్వా అని త్వా ప్రత్యయంతోటి ఏది చెప్పబడ్డదో అది పని చెయ్యాలి. ఆ ప్రత్యయం త్వా ప్రత్యయం పని జేయాలి అంటే గ్రామర్ పరంగా గూడా ఈ సర్గము అంటే సృష్టి చేయడము, ప్రవేశించడము అన్న 2 క్రియలేవున్నాయో, ఆ రెండింటికి కర్త ఒక్కడే అయితేనే ఇక్కడ చెప్పిన సృష్ట్వా అన్నప్పుడు త్వా అన్న ప్రత్యయం పనిచేస్తుంది యుక్తం. లేకపోతే పనిచేయదు కాబట్టి. ఆత్మ వేరు, పరమాత్మ వేరు గాదు. గ్రామర్ పరంగా జూస్తే గూడా
వాడే వీడు ఒక్కటే ఉన్నది అని చెప్తే నాకింకొక అనుమానము సిద్ధాంతి. ప్రవిష్టస్య తు భావాంతర ఆపత్తిః తిచ్యత్. ప్రవేశించిన తర్వాత వాడు మారిపోయాడంటాను. అప్పుడేమంటావు? అట్లా ఎట్లా మారిపోతారా? ఇది నేను మందులు వేసుకొని పడుకుంటాను అన్నాననుకో. అప్పుడు మందులు వేసుకున్నవాడుగా మారిపోయాను. పడుకున్నవాడుగా మారిపోయానా? మందులు వేసుకొని పడుకున్నాను. నేనెక్కడ మారాను? నేను అట్లానే ఉన్నాను. వీడు అందులోకి ప్రవేశించి మారిపోయాడు. వాడు వేరే రకంగా ఎళ్ళిపోయాడేంటో జీవుడుగా ఇంకో రకంగా ఉన్నాడంటే అట్లా ఎట్లా కుదురుతుంది నా? ప్రవేశస్య అన్యార్థత్వేన ప్రత్యాఖ్యాతత్వాత్. పైగా ఇంకొక మాట చెప్తా విను జాగ్రత్తగా. మనం ఇప్పుడు భృగువల్లిలో ఉన్నాము. పైన ఆనందవల్లిలో నీకేం చెప్పాను నేను? ఇదే పద్యానికి, ఇదే మంత్రానికి అర్థం ఏం చెప్పాను? మన ఆనందవల్లిలో 6వ అనువాకలో తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అన్నప్పుడు దాన్ని సృష్టించి అందులోకి ప్రవేశించి అని ఉన్నది. దానికి కూడా అక్కడ మళ్ళీ నేను అర్థాలు చెప్తూ ఉన్నప్పుడు ఆ భాష్యం సమయంలో గూడా ఇట్లానే అడిగావు నువ్వు. కాదేమోనండి, వేరే వాడేమోనండి అని రకరకాలుగా ప్రశ్నలన్నీ వేశావు. కుండలు, కూజాలన్నీ తీసుకొనొచ్చి నీకు గుర్తున్నదా? నాకు గుర్తుంది ఇదంతా. అక్కడ ఎంత దూరం చెప్పుకున్నాం మనము. ఎంత దూరం చెప్పుకుంటూ వచ్చాము. కాదు వాడే దాన్ని సృష్టించి, వాడే అందులోకి ప్రవేశించాడు. అదే వస్తువు. 2 లేవు. నువ్వు కుండ అనుకో, నువ్వు మట్టనుకో, నువ్వు ఏమైనా అనుకో విషయం మాత్రం అదే అని ఎంత దూరం నీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వచ్చానో గుర్తున్నదా? నీ ప్రశ్నలు, నా జవాబులు చూస్తూ ఉన్నావా? ఎంత దూరం డిస్కస్ చేసామో మనిద్దరం కలిసి? ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికొచ్చి కూర్చొని, మళ్ళీ అంతే అంటావు నువ్వు. అసలు ప్రవేశించడము అన్న దానికి వేరే అర్థమున్నది. దానికొక వేరే ప్రయోజనము ఉన్నది అని ఇంతకు ముందు దాన్ని నేను నిరాకరించాను. దాన్ని ఆల్రెడీ నేను ఖండించాను. దానికి వేరే కారణమున్నది. దాన్ని సృష్టించి అందులోకి ప్రవేశించడం అంటే అర్థమేమి అని చాలా సుదీర్ఘంగా నేను పైన భాషణలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. జ్ఞాపకం లేతే మళ్ళీ వెళ్లి చదువుకో. కాబట్టి వాడు అంటే సృష్టి చేసాడులెండి గాని, తర్వాత వాడు అందులోకి ప్రవేశించి మారిపోయాడండి జీవుడుగా అని చెప్తే ఒప్పుకోను అని చెప్పారు. నువ్వు అట్లానే అంటావులే గాని సిద్ధాంతి. అనేన జీవేన ఆత్మనా ఇతి విశేష శృతేః ధర్మాంతరేణ అనుప్రవేశః ఇతి చేద్. చాందోగ్యోపనిషత్తు పట్టుకొస్తా సిద్ధాంతి. ఆ! తీసుకొని రారా నువ్వు. తీసుకొని రా చాందోగ్యంతే ఇంకేదైనా తే. ఇంక వేరేవి సరే గాని చాందోగ్యం తీసుకొచ్చాను సిద్ధాంతి. నువ్వు తైత్రీయం అంటే తైత్రీయంలో వేరే రకంగా నేను ఆల్రెడీ చెప్పానన్నావు. ఈసారి నేను వేరేది పట్టుకొచ్చా పట్టు. అనేన జీవేన ఆత్మన వీడిందులోకి ఇదిగో ఈ జీవాత్మగా ప్రవేశించాడు అని ఆ ఉపనిషత్తు ఏదో జీవాత్మ అన్న ధర్మంతో ప్రవేశించాడు అని చెప్పింది కదా! కాబట్టి ఇక్కడ గూడా తత్ సృష్ట్వా దాన్ని సృష్టించి ఏదో వేరేగా జీవాత్మ అని ఇంకొక ధర్మంతో వాడు ప్రవేశించాడు అని మధ్యలో యాడ్ చేస్తా నేను. కలుపుకుంటాను సిద్ధాంతి. ఇక్కడ నువ్వేం చూపిస్తున్నావు నాకు మంత్రం మాటి మాటికి నన్ను బెదిరిస్తూ తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అన్నావు గదా! నేను దాన్ని కలపను. నేనేం చేస్తానంటే తత్ సృష్ట్వా కామా ఇంకిక్కడి నుంచి చాందోగ్యోపనిషత్తు యాడ్ చేస్తాను మధ్యలో. అనేన జీవేన ఆత్మన అని యాడ్ చేసి తదేవ అనుప్రావిశత్ అంటాను. సరేనా? అది విషయం. అది సృష్టించి అది వేరే జీవాత్మగా ఇందులోకి ప్రవేశించిందని చెప్తాను. అప్పుడేం చేస్తావు? చెప్పు. అప్పుడేం చేస్తావు నువ్వు? నన్నేమంటావు ఇంకప్పుడు నువ్వు? అని మన పూర్వపక్షి ప్రశ్న. అనేన జీవేన ఆత్మన అని ఉన్నది ఆల్రెడీ. నేనేం పుట్టించట్లేదు గదా! వేరే ఉపనిషత్తులో ఉన్నది. ఇందులోకి తీసుకొచ్చి మధ్యలో ఇరికిస్తాను. అది. అని చెప్తే నా ఒప్పుకోను. ఎందుకు? అదే చాందోగ్యం చెప్తాను. నువ్వు చాందోగ్యం పట్టుకొచ్చావు గదా! నేను చాందోగ్యం చూపిస్తాను. అదే చాందోగ్యంలో తత్వమసి అని చెప్పిందది. తత్ అదేదున్నదో త్వమసి నువ్వే, అది ఇదే, అది నువ్వే అని చెప్పింది. మళ్ళీ జీవాత్మ వేరు, పరమాత్మ వేరని చెప్పలేదు. 2 ఒక్కటే అని చెప్పిందా లేదా? పునః తద్భావ ఉక్తః అద్దే భావము అని చెప్పిందది. వేరే భావం. భావాంతరమేమోనండి. వేరే భావంతో ఇంకో రకంగా మారిపోయి అది అట్లా ఎళ్ళిపోయిందేమో అందులోకంటే, ఎట్లా వెళ్తుందిరా మారిపోయి ఉన్నదొకటైతే అది నువ్వే అని చెప్పిందక్కడ. కాబట్టి నీ చాందోగ్యం కూడా పనిచేయదు, కుదరదు అని చెప్తే
అయినా సరే నేను మళ్ళీ ప్రయత్నం చేస్తానండి నా చాందోగ్యం బెట్టి పట్టు. భావాంతర ఆపన్నస్యైవ తదపోహార్థ సంపత్తితి చేత్. అంటేనండి. ఎప్పుడు? ఎప్పుడు? ఇప్పుడేం జరిగిందంటే, ఇది దాన్ని సృష్టించింది స్టెప్ 1. తర్వాత అది మారిపోయింది. వేరేగా జీవాత్మగా అందులోకి ప్రవేశించింది స్టెప్ 2. అందులోకి ప్రవేశించి మారిపోయింది గదా! పాపం ఇప్పుడది. అందుకని దాని భావం పోగొట్టుకుంది కాబట్టి, అయ్యయ్యో! ఈ వేరే భావము, భావాంతరం ఆపన్నమయ్యిందే అని చూసుకుని, ఏమిరా నేను మారిపోయాను అని దాన్ని పోగొట్టుకోవడం కోసం మళ్ళీ ఈ విధంగా అది ఇంక దాని తర్వాత ఈ మొత్తం అంతా సాధనంతా జేసి, ఆ అపోహను పోగొట్టుకొని, మళ్ళీ దాని భావాన్ని అది పొందింది అనుకోవచ్చు గదా! అని చెప్తే అది గూడా ఒప్పుకోను. తత్ సత్యం అంటే మార్పు లేనిది అని చెప్పిందక్కడ. అదే చాందోగ్యం. అది సత్యం. సహ ఆత్మ. తత్ త్వం అసి అని చెప్పింది. మార్పు లేకుండా ఉన్నది అని అక్కడ ఫిక్స్ అయింది. చాలా స్ట్రాంగ్‌గా కమిట్ అయింది. నువ్వు చెప్పిన చాందోగ్యమే. మార్పు లేకుండా అన్నప్పుడు భావాంతరం ఎట్లా ఆపన్నమవుతుంది చెప్పు? అది విషయము. ఇతి సామానాధికరణ్యాత్ సమాన అధికరణము. ఏకకర్త. సమాన కర్త. కాబట్టి కుదరదు అని చెప్తే సరే. ఇంకొకటి ఇంకిట్లా గాదు. నేను వేరే యాంగిల్ నుంచి అటాక్ జేస్తాను సిద్ధాంతి. దృష్టం జీవస్య సంసారిత్వం ఇతి చేత్. పరమాత్మకి సంసారం లేదు. నాకనుమానం లేదు. కరెక్టే. కానీ జీవాత్మకైతే సంసారం ఉన్నట్టుగా కనిపిస్తూనే ఉన్నది కదా! అంటే లేదు. ఉపలబ్ధుః అనుపలభ్యత్వాత్. సంసారంతో ఉన్న జీవుడిని నువ్వు చూసావా? సంసారం జూసుంటావు. నువ్వు ఒక బాడీ జూసుంటావు. వాడు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనుకుంటూ వాడు జాబ్స్ చేస్తూ, బిల్స్ గడుతూ వాడేంటో ఒక బాడీ కనిపించింది. అది కార్యము. అయితే వీటన్నింటినీ చూస్తూ ఉన్నవాడు, తెలుసుకుంటూ ఉన్నవాడు ఎవడైతే దాంట్లో క్షేత్రజ్ఞుడై సాక్షిగా ఉన్నాడో వాడిని నువ్వు చూడగలుగుతున్నావా? జీవుడి యొక్క సంసారం అంటున్నావు నువ్వు. జీవుడి యొక్క సంసారం పోనీ వాడి సంసారం కనిపిస్తూనే ఉంది గానీ, వాడు కనిపిస్తున్నాడా నీకు జీవుడు? నువ్వు చూసావా? నువ్వు చూసావా జీవుడిని? జీవుడు ధరించిన బాడీని చూస్తున్నావు నువ్వు కదా! కాబట్టి ఒప్పుకోను అని చెప్తే, సరే ఇంకో రకంగా అడుగుతాను సిద్ధాంతి. సంసార ధర్మ విశిష్టః ఆత్మ ఉపలభ్యతే ఇతి చేత్. సంసారము అన్న విశేష ధర్మంతో ఉన్న ఆత్మ ఒకటి ఉన్నది అంటాను. అప్పుడేమంటావు? ఇప్పుడు జీవుడి యొక్క సంసారం గనిపిస్తుంది గానీ, జీవుడు గనిపించట్లేదు అన్నావు గాబట్టి, ఆ జీవుడి యొక్క ధర్మమే ఈ సంసారం అంటాను. అప్పుడేమంటావు? అంటే కాదు. ధర్మాణం ధర్మిణః అవ్యతిరేకాత్ కర్మత్వ అనుపత్తేః ఉష్ణ ప్రకాశయోః దాహ్య ప్రకాశ్యత్వ అనుపపత్తివత్. ధర్మికి, ధర్మానికి వ్యతిరేకం లేదు. సూర్యుడికి, వాడి ప్రకాశానికి అనన్యము. 2 ఒక్కటే వ్యతిరేకం లేదు. సూర్యుడు వేరు, వాడి ప్రకాశం వేరు గాదు. అట్లానే అగ్ని దాంట్లో ఉన్న కాల్చే శక్తి అన్న ధర్మము 2 వేరు గాదు. అగ్ని అని ఒకటున్నది. అందులో కాల్చే శక్తి ఒకటున్నది అని నువ్వు అంటే అన్నావు గానీ, అగ్ని అంటేనే కాల్చే శక్తి కదా! అగ్ని అంటేనే కాల్చే శక్తి. అగ్ని అన్నది ధర్మి. కాల్చే శక్తి అన్నది దాని ధర్మము. ఆ 2 వేరు చేయగలవా నువ్వు? చేయలేవు గదా! ఒకవేళ నువ్వు జీవుడి ధర్మము సంసారం అన్నావనుకో, జీవుడు కనిపించకపోతే సంసారం గూడా కనిపించరాదు. సంసారం కనిపిస్తే జీవుడు కనిపించాలి. కానీ టెక్నికల్లీ సంసారమే జీవుడైతే, అది కనిపిస్తూనే ఉండాలి. అప్పుడు దాన్ని చూస్తున్న వాడెవడు? ఎక్కడున్నాడు? సంసారమే జీవుడైతే ఎందుకు అంటే జీవుడు ధర్మి, సంసారం ధర్మమైతే, సంసారం కనిపిస్తూ ఉన్నట్టయితే, ఈ కనిపిస్తున్న సంసారాన్ని చూస్తున్న వాడెవడు మరి? ఎందుకు అంటే చూస్తున్నవాడు ద్రష్ట, దృశ్యం గాదు మరి. నువ్వన్నట్టే చెప్దాం పటు. ఉష్ణ ప్రకాశయోహో ఉష్ణం ఉన్నదనుకో వేడి, అగ్ని. ఆ ధర్మిలో కాల్చే గుణము అన్న ధర్మం ఉన్నది గదా! దాని ధర్మం అది. అగ్నికి కాల్చే ధర్మం ఉంటుంది. ఇప్పుడు అగ్ని ఆ విధంగా కాల్చే ధర్మంతో ఉన్న అగ్ని, దాన్ని అది కాల్చుకుంటుందా? లేదు గదా! ఒకవేళ జీవుడు అన్న ధర్మికి
సంసారము అన్న ధర్మం ఉన్నదనుకో, అప్పుడు వాడే అయి ఉన్న ఆ సంసారము వాడిని దుఃఖితుడిని చేస్తుందా? సంసారం అన్న దుఃఖము వాడికి కలుగుతుందా? అగ్ని రగులుతుంది. అన్నింటిని కాలుస్తుంది. కానీ దాన్నది కాల్చుకుంటుందా? అట్లానే సంసారము దుఃఖింప చేస్తూ ఉంటే, అది ఎవరి ధర్మమై ఉన్నదో ఆ జీవుడికి ఎందుకు దుఃఖాన్ని కలిగిస్తుంది? కలిగించలేదప్పుడు. అట్లానే ప్రకాశం ఉన్నదనుకో, ఆ ప్రకాశము దాన్ని అది ప్రకాశింప చేసుకుంటుందా? చెయ్యదు. దాన్ని చూస్తున్నవాడు వేరేగా ఈ ప్రకాశాన్ని చూడొచ్చు. కానీ మాత్రం ప్రకాశం ప్రకాశాన్ని ప్రకాశింప చెయ్యదు. అగ్ని అగ్నిని కాల్చదు. ఒకవేళ జీవుడే సంసారమైతే, ఆ సంసారము జీవుణ్ణి బాధించదు. తెలుస్తున్నదా? కాబట్టి సంసారి వేరు అని చెప్తే, సరే ఇంకొక రకంగా చూద్దాము. త్రాసాది దర్శనాత్ దుఃఖిత్వా ఆది అనుమీయతే ఇతి చేత్. ఏదో వాడికి భయం కలిగింది, ఆకలి వేసింది, ఇటువంటి దుఃఖాలన్నీ ఉన్నాయి అని మనం తెలుసుకోవచ్చు కదా! అంటే, ఇప్పుడు జీవుడు ఉన్నాడని ఎట్లా నువ్వు తెలుసుకుంటావు? కనిపించట్లేదు గదా! ఉపలబ్ధుడు ఇవన్నీ పొందుతూ ఉన్నవాడు, దుఃఖాలన్నీ పొందుతూ ఉన్నాడు. సంసార దుఃఖాన్ని అనుభవిస్తున్నవాడు నీకు కనిపించట్లేదు గదా! అంటే, సంసారం కనిపిస్తుంది గదా! అంటావు. సంసారం కనిపించొచ్చులే. సంసార దుఃఖాల్ని అనుభవిస్తున్నవాడు కనిపించట్లేదు గదా! అంటే, అంటే వాడి ధర్మం అనుకుంటాను అన్నావు. అంటే వాడి ధర్మం అనుకున్నావంటే వాడి సంసారం వాడినెందుకు దుఃఖపెడుతుంది అంటే, అంటే సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు అన్న రూపంగా వాడు ఉన్నాడు అని అనుమీయతే అనుమాన ప్రమాణంతో కనిపెట్టొచ్చు గదా! అంటే, కాదు. త్రాసాదేహ దుఃఖస్య చ ఉపలభ్యమానత్వాత్ న ఉపలబ్ధృధర్మత్వం. భయపడడము మొదలైన దుఃఖాలన్నీ తెలుస్తూ ఉన్నాయి. అవన్నీ దృశ్యాలు. వాటిని తెలుసుకుంటూ ఉన్న ద్రష్ట ఈ దృశ్యం యొక్క ధర్మానికి ధర్మి ఎట్లా అవుతాడు? దృశ్యం యొక్క ధర్మాలు వేరు, ద్రష్ట వేరు. కాబట్టి దుఃఖాలన్నీ కలుగుతూ ఉన్నాయి అని తెలుసుకుంటున్న ద్రష్ట వేరు. దుఃఖాలన్నీ ఏవైతే ఉన్నాయో ధర్మాలుగా ఆ సంసారం వేరు అని చెప్పారు. అయితే ఇంక ఫైనల్‌గా సిద్ధాంతి, మా వాళ్ళందరికీ కష్టం కలుగుతుంది గాబట్టి, మా వాళ్ళందరి తరపున ఒక ఫైనల్ క్వెషన్ అడుగుతాను. నువ్వు ఇట్లానే వేలికేస్తే కాలికి, కాలికేస్తే మెడకి వేస్తూ నువ్వు ఎమలనివ్వట్లేదు. కాబట్టి ఫైనల్‌గా ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒక ఫైనల్ రిక్వెస్ట్. కాపిల కాణాదాది తర్కశాస్త్ర విరోధః ఇతి చేత్ నువ్వు చెప్పినట్టు ఒకవేళ ఒప్పుకుంటే, పరమాత్మే ఆత్మ, మొత్తం ఉన్నదంతా ఒకటే ఆత్మ. సంసారం వేరు. వాడికి సంసారంతో సంబంధం లేదని నువ్వు చెప్పిందంతా మేము ఒప్పుకున్నామంటే, మా కపిలులు చెప్పిన సాంఖ్యం ఏమైపోతుంది? ఈశ్వర కృష్ణుడు రాసిన సాంఖ్య కారికలేమైపోతాయి? కాణాదులు రాసుకున్న సూత్రాలేమైపోతాయి? అందరికీ కష్టమవుతుంది. మొత్తం తర్కశాస్త్రానికి మొత్తానికే విరోధం చెప్పే వాళ్ళందరూ రాసుకున్నారు. వాళ్ళకి తెలియక రాసుకున్నారా? ఎంతో తెలివి కలిగిన వాళ్ళు, ఎంతో పండితులు ఒక్కొక్కళ్ళు. ఎంతో ఆలోచించి, ఎంతో జ్ఞానంతో వాళ్ళన్ని సూత్రాలు, కారికలు అవన్నీ రాసుకుని, మతాలన్నీ స్థాపించుకుని వాళ్ళన్నీ ఏదో ప్రవర్తింప చేసుకుంటూ ఉంటే, నువ్వు కూర్చొని కాదు, కాదు, కాదంటావు. వాళ్ళందరూ ఏమైపోతారు? కాబట్టి మళ్ళోసారి ఆలోచించు. ఇంకోసారి ఆలోచించు. ఇంకో మాట చెప్పు సిద్ధాంతి. ఇంకో మాట చెప్పు. అంటే నేను ఇంకో మాట చెప్పను, మూడో మాట చెప్పను. ఒక్కటే మాట. ఆత్మ ఒకటే, దానికి సంసారం లేదు. అది విషయం. ఉన్నట్టుగా అనిపించడం ఎందుకంటే భ్రాంతి చేత, ఔపచారికం. మరి వీళ్ళందరూ ఏమైపోతారు? వీళ్ళందరూ ఏమైపోతారు? ఎందుకు రాసుకున్నారు అనుకుంటున్నావు? గొప్ప తర్కశాస్త్రవేత్తలయ్యా వీళ్ళందరూ. ఎంతో తెలివి కలిగిన వాళ్ళు. లాజికల్‌గా రాసారు నోట్స్ అన్నీ. అంత లాజికల్‌గా గూడా లేవు. మనము కాణాదులవి, కాపిలులవి అన్నీ చూసాము. సాంఖ్యము, వైశేషికం అవన్నీ చూస్తూ వస్తూ ఉన్నాము. అంత కంప్లీట్ ఫూల్ ప్రూఫ్ టెక్స్ట్‌లు గూడా కాదు. అవి పరబ్రహ్మాన్ని చూపించను గూడా, ఆత్మను గూడా చూపించవు. వాళ్ళకే తెలీదు, మనకు చూపించరు. అది వేరే విషయం. కానీ మా వాళ్ళందరూ ఏమైపోతారు అంటే, వాళ్ళ
మతము నిలబడడానికి మూలము కూడా లేదు. దానికి ఏ ఆధారం గూడా లేదు. ఫండమెంటల్ బేసిక్స్ మిస్సింగ్. అసలు శాస్త్రాలు మన ఉపనిషత్తులు చెప్పిన దాన్ని వాళ్ళు పూర్తిగా వదిలిపెట్టారు మూలాన్నే. తేషాం మూలాభావే వేద విరోధే చ భ్రాంతత్వ ఉపపత్తేః. వాళ్ళకు మూలం కూడా లేదు. ఏ ఆధారం లేకుండా చెప్తూ ఉన్న విషయాలవన్నీ. రెండోది వేద విరోధము. అసలు వేదంలో లేనివన్నీ వాళ్ళు వేరేగా చెప్తారు. పైగా వేదంలో ఉన్నదాన్ని కాదని చెప్తారు. వాళ్ళేదో భ్రాంతి చేత చెప్పుకున్నవన్నీ గూడా నిజంగా ఉన్నాయని వీళ్ళను నిలబెట్టడం కోసం నువ్వు వేదాన్ని, ఉపనిషత్తును కూలదోస్తావా? చెప్పు. వీళ్ళు భ్రాంతితో రాసుకున్న వాటన్నింటిని నిలబెట్టడం కోసం, వీళ్ళను నిలబెట్టడం కోసం, వీళ్ళ మతాలు నిలబెట్టడం కోసమో, ఉపనిషత్తు చెప్పిన మాటను నువ్వు బాధిస్తావా? దాన్ని వ్యర్థం చేస్తావా? శృతి ఉపపత్తిభ్యాం చ సిద్ధం ఆత్మనః అసంసారిత్వం ఏకత్వాత్ చ. శృతి ప్రమాణంతో, వేదం ప్రమాణంగా, ఉపనిషత్తుల్లో చెప్తున్న మంత్రాల ప్రమాణంగా గూడా మనకు సిద్ధమయిందేమి, మనం సాధించిందేమి అంటే, తెలుసుకొని మనం అర్థం చేసుకోవాల్సిందేమి అంటే, ఆత్మనః ఆత్మకు సంసారం లేదు. అది అసంసారి. పైగా ఆత్మ ఏకము. ఆత్మ ఒక్కటే, దానికి సంసారం లేదు అన్నది సిద్ధించింది. ఇది కంక్లూజన్. ఇది ఫైనల్. కేవలం వేదం పెట్టుకుని ఇంక దాన్ని ప్రశ్న వేయకుండా నమ్ముతూ వెళ్తామా సిద్ధాంతి అని నువ్వు ప్రశ్న వేస్తావేమో. ఎందుకంటే మీ వాళ్ళందరూ తర్కం. కాబట్టి ఆ రకంగా గూడా చెప్తాను. ఉపపత్తి యుక్తులన్నీ ఉపయోగించు పూర్వపక్షి నువ్వు. నువ్వు మీ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని అన్ని రకాల యుక్తులు ఉపయోగించండి. లాజికల్‌గానే ఆలోచించండి. నేను గూడా వచ్చి కూర్చుంటాను. పట్టు కూర్చుందాం అందరం కలిసి. బ్రహ్మసూత్రాలు పెట్టుకొని కూర్చుందాము. లేదా నువ్వే తీసుకొని రా నీ సూత్రాలన్నీ. వాటి మీద గూడా భాష్యాలు రాస్తాను. కూర్చుందాం ఇద్దరం కలిసి. వేదం చెప్పింది చూద్దాము. మీరు వేదం ఒప్పుకోకపోతే పోనీ మీ పరంగానే లాజికల్‌గానే ఆలోచన చేద్దాము. ఎట్లా చూసినా గూడా మనకు సిద్ధం ఇంతే. మనము సాధించిన వస్తువేమి అంటే, ఆత్మకు సంసారం లేదు. ఉండడానికి అవకాశం లేదు. ఎందుకు? అది ఏకం, ఏవ, అద్వితీయం. సరే అయితే అయింది సిద్ధాంతి. ఇంక నీతోటి ఇంక ఈ మంత్రం దగ్గర నేను ఆర్గ్యుమెంట్ పెట్టుకోను. నాకు గూడా ఆకలేస్తుంది, నిద్రొస్తుంది. ఈ ఉపనిషత్ దగ్గర అవుతున్నది ఇంక పూర్తవ్వడానికి ఇంకా నువ్వు వదిలేటట్టు లేవు. నువ్వు కూర్చుంటావు అట్లానే. నేను పోవాల్సుంది. నాకు పనులున్నాయి. కాబట్టి ఇంక ఫైనల్‌గా ఒక క్వెషన్ అడుగుతాను. కథం ఏకత్వమితి? ఏకత్వమని ఎక్కడయ్యా తెలిసింది? ఒక్కటి అని. సంసారం లేదు పోనీ. ఏకమని ఎక్కడ నువ్వు కనిపెట్టింది అంటే చెప్తాను పట్టు. సహ యః చ అయం పురుషే యః చాసౌ ఆదిత్యే సహ ఏకః అని చెప్పిందా లేదా? ఈ పురుషుల్లో ఉన్నదేంటో అదే ఆ ఆదిత్యుల్లో ఉన్నది. అది ఇది వేరుగా లేదు. ఉన్నదంతా ఒకటే ఏకః అని చెప్పిందా లేదా? ఇతి ఏవమాది పూర్వవత్ సర్వం. ఇంక మిగిలిందంతా గూడా అట్లానే కూర్చొని జాగ్రత్తగా పరిశీలించి విచారణ చేసుకొని నువ్వు కూడా సరిగ్గా అర్థం చేసుకో. రాద్ధాంతం చెయ్యాలి మనం. సిద్ధాంతం చెయ్యాలి. అందుకు విచారణ చెయ్యాలి. అందుకు సిద్ధపడాలి. మీ వాళ్ళని నిలబెట్టుకుందామని నువ్వు తయారై వచ్చావంటే, ఉన్నదాన్ని పోగొట్టుకుంటావు. నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. తెలుస్తున్నదా పూర్వపక్షి? నువ్వు వాళ్ళని, వీళ్ళని నిలబెట్టాలని వచ్చావనుకో, నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు. కాబట్టి నీ గురించి నువ్వు విచారణ చేసుకో అని చెప్పి, ఈ మంత్రానికి భాష్యాన్ని పూర్తి చేశారు మన గురువుగారు. తర్వాత మంత్రమొస్తూ ఉన్నది. మనం దీన్ని వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుని, అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.